ఈరోజు మటన్ కర్రీ కన్నా ఎంతో టేస్టీగా ఉండి మునక్కాయ జీడిపప్పు కర్రీ అండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చాలామంది అయితే మునక్కాయలు తినేది కష్టమని వాటిని తీసి పక్కన పెడుతుంటారు. కానీ మునక్కాయ కర్రీ చేసి పెట్టారంటే ఒక్క మునక్కాయ కూడా లేకుండా ఊడ్చిపడేస్తారండి. ఈ స్మెల్ అయితే మటన్ కూర స్మెల్ వస్తుంది కదా, అలా ఉంది. దీని ముందు నాన్ వెజ్ కర్రీలు అస్సలు పనికిరావండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఇది వేడివేడిగా తింటుంటే ఎంతో కమ్మగా హాయిగా ఉందండి. అలా ఉందండి, సూపర్ ఉంది. మునక్కాయలు ఆరోగ్యానికి మంచిది. ఇందులో జీడిపప్పు వేసాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు, బలం కూడా వస్తుందండి. నేనైతే మునక్కాయలు ఇటు తినేస్తాను, ఇటు తింటే బాగుంటాయి. హాయ్ అండి, ఈరోజు మునక్కాయ జీడిపప్పు కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చెప్తాను మీకు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండలు వేడెక్కిన తర్వాత కొన్ని పేస్ట్ కోసమని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎంచుకుంటానండి. ఇప్పుడైతే 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ ఎండుమిర్చి 10 వేసాను, వేగిపోయాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ కర్రీకి ఈ మసాలాల వల్ల ఎంతో టేస్ట్ వస్తుందండి. అయితే ఈ మసాలాలు ఏందో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి చూడండి వేగిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ గ్రేవీ వల్లే అండి కర్రీకి టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీ డీటెయిల్ కావాలంటే కింద 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న గసాలు 2 స్పూన్లు అంటివి. ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండల్లో 4 స్పూన్లు ఆయిల్ వేసాను, ఇది కాగిందండి. ఇప్పుడు ఆవాలు మినపప్పు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేది 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద అడుగు పట్టకుండా కలుపుకోవాలండి. మునక్కాయలు వేస్తున్నాను ఇందులో. ఈ మునక్కాయలు ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే పసరు వాసన పోయి మునక్కాయలు తినేటప్పుడు రుచిగా ఉంటాయి. పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మునక్కాయలని 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దాము. చెర్రీ టమాటాలు కాబట్టి 1 కప్పు వేసాను, నార్మల్ అయితే 3 వేసుకోవచ్చు. ఇది మటన్ కర్రీ కన్నా బెల్లే రుచుకుంటుందండి. మా ఇంట్లో వాళ్ళకి బెల్లే నచ్చద్ది ఈ కూర. ఇప్పుడు మునక్కాయలు టమాటాలు చాలా వరకు ఆవిరికి మగ్గిపోయాయి చూడండి. ఇంకా మునక్కాయలు ఉడకాలి కాబట్టి చిన్న కప్పు వాటర్ యాడ్ చేస్తున్నా. ఉప్పు ఇంత ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టిన 50 గ్రాముల జీడిపప్పుని ఇందులో వేస్తున్నాను. ఈ కర్రీకి కొంతమంది అయితే జీడిపప్పుని ఫ్రై చేసి వేస్తుంటారు. అలా కాకుండా ఇలా జీడిపప్పుని నానబెట్టి వేస్తే పచ్చి జీడిపప్పుతో చేసిన కర్రీలాగా ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ కడిగి ఆ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది మూత ఇలా సైడ్కి పెడితే ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుందండి. చివరిగా ఈ కర్రీ ఇంకా టేస్ట్ వచ్చేదానికి కొంచెం బటర్ యాడ్ చేయాలి. ఇదండి అదిరిపోయే టేస్ట్తో మునక్కాయ జీడిపప్పు కర్రీ. ఇది రైస్లోకి, చపాతీలోకి, దోశల్లోకి, పూరీలోకి అన్నిటికీ బాగుంటుంది.